మా టీవీ ఛానల్ పేరు కెమెరామెన్ గంగతో రమణ బాబు. భయాలనా చూడు. ఇంతకీ మన ఊరికి మాయ వచ్చిందంట. పద ముందు ఎంట్రీ చేయాలి. ముందు పదవైనా రామాబు ఏం కాదు కదా నేను చూసుకుంటారా ముందు అంటే మనల్ని తినేసేటట్టుంది. ఇంకేం చేస్తాం? ఏం తినట్లే, మనమే ముందు ఇంటర్వ్యూ చేస్తాం. ఏ ఛానల్ వాళ్ళు రాలేదు. మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మేడం. ఎక్కడికో వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. నేనున్నాను కదా అయ్యా. ఏంటో ఏదో అనుకున్నాను, మరీ ఇలా ఉంటుంది అనుకోలేదు. పర్లేదు మేడం, ధైర్యం చేయండి. నువ్వు రావయ్యా ముందు, సరిగ్గా నన్ను చూపించు ముందు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీరు మాయా ఓకే మాయ గారు, అసలు ముందు ఫార్మల్ గా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, అసలు ఎప్పుడు వచ్చారు చెప్పండి. ఈ ప్రపంచాన్ని వినాశనం చేసి అందరినీ సర్వనాశనం చేసి భ్రష్ట పట్టించడానికి వచ్చారు. అవునా, అయితే మా న్యూస్ పేపర్ లో అన్నిట్లో వేశారు 2012 వినాశనం జరిగిపోద్దని. ఇప్పుడు జరగలేదు. జరుగుతుంది. మేకప్ ఈ కళలో ఎన్నోసార్లు మేక వస్తుంది, ఇప్పుడు వస్తుంది అన్నారు. రాలేదు, ఒకేసారి అలాగే మింగేస్తుంది. చూస్తూ ఉండండి. మాయా సార్, కొంచెం జూమ్ చేస్తారా మీ ఫేస్ ని? నీకెందుకు చెప్పు, జూమ్ చేసుకో, దూరం నుంచి జూమ్ చేసుకో, దగ్గరకలమాట. మాయ గారు ఇంతకీ చెప్పారు, అసలు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చారు? వినాశనం చేయడానికి వచ్చాను. వినాశనమా? అది ఎట్లా ఉంటది? ఎన్నోసార్లు వినాశనం అంటే ఏంటి చేసేది? వినాశనం ఎలా చేస్తానంటే అందరి మనసులు కూడా భ్రష్ట పట్టించేస్తాను. మీ మీడియా వాళ్ళని ఆధారంగా చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ టీవీలు కత్తుకుపోయేలా చేసేసి వాళ్ళ పనులన్నీ సర్వనాశనం చేసి వాళ్ళ ఇంటర్లోనే కూర్చోబెడతాను. వాళ్ళ పనులన్నీ సర్వనాశనం, అక్కడే టైం అంతా సర్వనాశనం చేస్తారు. ఆ టీవీ ఛానల్ మీరే చూపిస్తారు. వాళ్ళకి ఎందుకు పనికి మాలిన ఛానల్స్ అన్ని కూడా తీసే అవకాశం మీ బుర్రల దూరి నేనే చేస్తున్నాను. అదంతా చూసి వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతున్నారు. మొత్తానికి కారణం మీడియా ద్వారానే నేను వినాశనం చేస్తాను. అయితే పెద్ద టెండర్ మా మీడియా వాళ్ళ మీద పెట్టారనమాట. ఇంతకీ అసలు ఏంది మీరు ఈ అవతారం? అసలు ముందు చెప్పండి, ఈ అవతారం ఎందుకు వేసుకున్నారు? అవతారం కాదు, నేనెవరికి కనిపించాను. నీ అదృష్టం, నేను మొట్టమొదటిసారిగా నీకు కనిపించాను. కనిపించకుండానే అందరినీ హింసిస్తాను, నాశనం చేసేస్తాను. బాంబులు తయారు చేయిస్తున్నాను. ఎంతో మంది బాబు కోసం తయారు చేసిన బాంబులు సర్వనాశనం చేయడానికి ఉపయోగపడేలా చేస్తున్నాను. కామాన్ని ప్రేరేపిస్తున్నాను. పిచ్చి డ్రెస్సులు వేసుకుని సినిమాలు చూసి నాశనం అయిపోయేలాగా యూత్ అందరినీ కూడా సర్వనాశనం చేసేస్తున్నాను. ఇదంతా చేసేది నేనే. ఎక్స్క్లూజివ్ దిస్ టీవీ, ఓన్లీ ఎక్స్క్లూజివ్. ఏంటి రాంబాబుది? ఓన్లీ ఎక్స్క్లూజివ్, ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఇది దొరుకుతుంది కదా మేడం, అందుకే చెప్పాను. ప్రమోషన్ రాబోతుంది కదా. ఎందుకు మాయ గారు రండి. ఇంతకీ మీరు స్టూడెంట్స్ తరఫున
అంటే స్టూడెంట్స్ మైండ్ లో దూరి వినాశనం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సైంటిస్ట్ మైండ్ లో దూరి వినాశనం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇళ్లలో మన వైఫ్స్ ఉన్నారు కదా వాళ్ళ మైండ్ లో దూరి వినాశనం చేద్దాం అనుకుంటున్నారా, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? రకాలుగాను చేస్తున్నాను. మాయ అంటే మహారావణుడు. ప్రతి సంవత్సరం రావణుని తగలబెడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్నాడే తప్ప ఏ రోజైనా తరిగాడా? నువ్వు కూడా చూసావు, నువ్వు కూడా తీసావు, నువ్వు కూడా వీడియో చూపించావు. కానీ ఏనాడైనా రావణుడు తరిగాడా? రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాడు. అందరికి ఫ్యాషన్. నిన్న 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 డిసెంబర్ 31 అందరూ ప్రతి ఇంటిలోనూ కూర్చుని మందు కొట్టారు. ఇది ఫ్యాషన్. ఇలాగే చేయాలి, చేయిస్తాను. నువ్వేం చేయగలవు? ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోతుంది తెలుసా? అవును, ఆ టెక్నాలజీనే ఆధారం చేసుకుని నాశనం చేసేది నీకు ఇంకా తెలియటం లేదు. మానవులందరూ గొర్రెల్లాగా ఒక్కడు పోతే అందరూ పోతూనే ఉంటారు. వీళ్ళందరినీ ఆధారం చేసుకుని ఒకేసారి సాఫ్ట్వేర్ పైకి లేపాను, ఒకేసారి కిందకి దించాను, ఒకేసారి సర్వనాశనం చేశాను. ఇంకా ఉంది ముందు ముందు, చూస్తూనే ఉండు. మరి అమెరికా వాళ్ళు ఏంటో మూన్ కి ఏదో శాటిలైట్లు వేసుకుని వెళ్తున్నారు, దాని గురించి ఏం చెప్తావు? శాటిలైట్లు వేసుకుని మూడు దాకానే పోతున్నారు. నేను ముల్లోకాలో తిరిగి వస్తాను. రాకెట్ లో ఉన్నవాడిని పట్టేస్తాను, ఇంటిలో ఉన్నవాడిని పట్టేస్తాను, బాత్రూమ్ లో ఉన్నవాడిని పట్టేస్తాను, ఢిల్లీలోకి వెళ్ళిన వాడిని పట్టేస్తాను. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడే. రాంబాబు చాలే, నాకు భయం వేస్తుంది. మామూలుగా సాధారణంగా చెప్తారు మేడం, తాటిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటారని. నిజంగా ఈ మాయని ఎవడో ఒకడు ఏదో చేసడానికి వస్తారేమో. అందరూ చెప్తారు భగవంతుడే వస్తారని, మరి వచ్చినారేమో కనుక్కోవాలి. అవును, మన అల్లూరు గ్రామంలో బ్రహ్మకుమారి ద్వాదశ జ్యోతిర్లింగాల ద్వారా అసలు ఈ మాయను ఎలా వెళ్ళగొట్టాలని తెలిపించడానికి జ్యోతిర్లింగాలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎలా ఈ మాయను వెళ్ళగొడతారో తెలుసుకుందాము. పరమాత్మని సంతానమైన శివశక్తుడు వేదిక మీదికి రాగానే మాయ చాలా శాంతిగా వెనక నుంచి వెనకనే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంది. మాయ అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, నిర్లక్ష్యం, ఆలస్యం, భయం అని ముందే చెప్పుకున్నాం. ఈ వికారాలు, ఈ చెడు ప్రవర్తన, చెడు భావాలు, చెడు దృష్టి, దీనికే మనం మాయ అంటాం, సైతాన్ అని అంటాం, రావణుడు అని కూడా చెప్తాం. కాబట్టి రావణుడు అంటే కేవలం లంకలో ఒక్క సీతను ఎత్తుకెళ్ళిన రావణుడు కాదు. ఈరోజు ప్రతి ఇంటింట రావణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కీచకులు ఉన్నారు. అలాగే శూర్పణఖలు, వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే గుణాలను బట్టే మనిషి యొక్క వర్ణన అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి రావణ రాజ్యాన్ని, మాయా రాజ్యాన్ని స్వయం పరమశివుడు స్వర్గంగా, లక్ష్మీనారాయణ రాజ్యంగా చేయబోతున్నారు. అదేంటనేది మీరు రేపు తెలుసుకోవచ్చు. మాయను పారద్రోలే ప్రయత్నంలో ఈరోజు దాకా 3 రోజులు గడిచింది అల్లూరులో. ఇంకా 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరందరూ వచ్చారనుకోండి, సంపూర్ణంగా మాయను మన జీవితంలో నుంచి పరిగెత్తించే టెక్నిక్ మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. గుడ్ న్యూస్ మేడం, మన యొక్క ఛానల్ చూసి మన యొక్క మేనేజ్మెంట్ మనకి ప్రమోషన్ ఇచ్చారు.